రైతులకి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ఈసారి ఋతుపవనాలు ముందుగానే వస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సాధారణంగా మే 22 లేకపోతే ఆ తర్వాత ఋతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఈ నెల 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ దీవులను తాకబోతున్నాయి ఋతుపవనాలు అంటూ భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. మే 25న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందంటూ కూడా ఇటు మాట్లాడుకుంటున్న సందర్భం. జూన్ ఫస్ట్ వీక్లో ఏపీ తెలంగాణను తాకబోతున్నాయి నైరుతి ఋతుపవనాల రాకతో ముందుగానే వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సాగు ముందుగానే ప్రారంభించే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. నైరుతి రాకతో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనాలు వేయడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాల మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎండల తీవ్రత పెరగచ్చు అని చెప్పి అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయనుకోవాలి. బట్ ఇప్పుడు ఋతుపవనాలకు సంబంధించి ఋతుపవనాల రాక ఎక్కడ ఆలస్యం అవుతుందని చెప్పి భయపడ్డారు చాలామంది. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఏకంగా తెలుగు రాష్ట్రాలకు వస్తే గరిష్టంగా 46 డిగ్రీలు కొన్ని సందర్భాల్లో అది క్రాస్ అయిపోతుంది. దాదాపుగా 46 డిగ్రీల వరకు కూడా టచ్ అయిపోతుందా అనే ఇంతలా వాతావరణం మారిపోయింది. రాత్రిపూట కనీసం మేడకి పడుకోవాలన్నా కూడా ఎక్కడా కూడా ఊపిరి ఆడనివ్వటం లేదు. అటువంటి పరిస్థితి. ఒక పక్క గుబురెండ, ఇంకో పక్క హీట్ వేవ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, వడగల్పులు. ఇది మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి.